హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, అలాగే సండే స్పెషల్‌గా సింపుల్‌గా చేసుకునే కీమా దమ్ బిర్యానీ. ఈ దమ్ బిర్యానీ చాలా బావుంటుందండి. చేసుకోవడం కూడా సింపుల్‌గా ఉంటుంది. ఎప్పుడూ చేసే చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీలు కాకుండా ఒకసారి కీమా దమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఎటువంటి మ్యారినేషన్ అవసరం లేదు. అలాగే ఎటువంటి కర్రీ అవసరం లేకుండా సింపుల్‌గా రైతా ఉంటే సరిపోతుంది. అలాంటి కీమా దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. చూసేయండి. ఈ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్‌ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పెట్టుకునుంటే గనక బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ బిర్యానీ చేయడానికి నేను హాఫ్ కిలో కీమాని తీసుకున్నాను. హాఫ్ కిలో కీమాకి హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి 2 లీటర్ల వరకు వాటర్ వేసుకొని మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవి బిర్యానీ మసాలాలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా వేసుకొని వాటర్‌నంతటిని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్‌ని వాటర్‌లోకి వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్నాక రైస్ అంతటిని 75% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 75% అంటే మీకందరికీ తెలిసే ఉంటుంది కదా! రైస్ మొత్తానికి మెత్తగా ఉడికిపోకూడదు. అలా అని అక్కడక్కడ పలుకుగా ఉండాలి. ఆ విధంగా ఉడికించుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే గనక కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. నేను తీసుకున్న రైస్‌కి, వాటర్‌కి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోయింది. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఏదైనా జల్లెడలోకి గానీ, గిన్నెలోకి గానీ యేసుకొని నీళ్ళంతటిని వార్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తున్నామో, ఆ బిర్యానీ గిన్నెలోకి మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆ ఆయిల్‌ని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, మరికొద్ది బిర్యానీ మసాలాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలాలు లైట్‌గా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను, 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు టమాటా ఇష్టం లేకపోతే గనక ఇందులోని నిమ్మరసం పిండుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ కేజీ కీమాని తీసుకొని వేసుకోవాలి. కీమా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని కీమాలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కీమాలోని వాటర్ అంతా ఇంకిపోయాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక కప్పు కమ్మటి పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని కడాయి మీద మూత పెట్టుకొని పెరుగు అంతా దగ్గరికయ్యేంత వరకు కీమా మెత్తగా ఉడికేంత వరకు 10-15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే కీమా మెత్తగా ఉడికిపోతుంది. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు బిర్యానీని దమ్ చేసుకుందాం. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌ని సగం వరకు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు పుదీనాను, ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టించుకున్న కొత్తిమీర ఆకును వేసుకోవాలి. ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకొని కడాయి అంతటిని సరిగా పేర్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టించుకున్న రైస్‌నంతటిని ఏసుకోవాలి. మీరు ఎక్కువ రైస్ చేసుకుంటే 2 లేయర్స్‌గా వేసుకోవచ్చు. నేను హాఫ్ కేజీ రైస్‌తో చూపిస్తున్నాను కాబట్టి ఒకసారిగా సరిపోయింది. రైస్ అంతా కరెక్ట్‌గా సర్దుకోవాలి. ఈ విధంగా సర్దుకున్నాక మరి కాస్త ఫ్రైడ్ ఆనియన్సు, కొద్దిగా కొత్తిమీర, మరి కాస్త పుదీనా వేసుకొని మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. లేకపోతే సాఫ్రాన్ అయినా పాలలో కలుపుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ పాటు దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. కడాయి మీద మూత మీద ఏదైనా గ్యాప్ ఉంటే గనక ఈ విధంగా మైదా పిండితో కవర్ చేసుకొని 10-15 మినిట్స్ దమ్ చేసుకోవచ్చు. నాకైతే 10 మినిట్స్ పట్టింది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉంచేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకుంటే కీమా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.
చూడండి చాలా సింపుల్‌గా కీమా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. టేస్ట్ సూపర్ ఉంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.